వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లిలో మోకాళ్లపై నిలబడి బీసీ జర్నలిస్టుల నిరసన. వర్ధన్నపేటలో బీసీ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు. పెట్రోల్ బంకుపై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతిలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి జూ పార్క్ రోడ్ సమీపంలో భక్తులకు కనిపించిన చిరుతను కారులో వెళ్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీటీడీ అధికారులు అప్రమత్తమై చిరుత కనిపించిన ప్రాంతాన్ని పరిశీలించి ట్రాఫిక్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్లో కూడా చిరుతల సంచారంపై నిఘా పెట్టాలని భక్తులు కోరుతున్నారు. ఘాట్ రోడ్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందు నెలకి ఇచ్చాను సార్. అలాగే బీసీల పట్ల బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కపట ప్రేమను కనబరుస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్ సందర్భంగా గోదావరిఖని మెయిన్ చౌరస్తా వద్ద కొనసాగిన నిరసన కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
శుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో శాసనసభలో 1,00,000 మందితో 150 మందికి ఒక ఉద్యోగిని పెట్టి ఈరోజు 150 రోజులు మరి బీసీ కులగణన సర్వే జరిపి చట్టబద్ధత కల్పించాలని కామారెడ్డిలో మా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటకు అనుకూలంగా రాష్ట్రంలో దేశంలో 42% ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కావాలని శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం తెలిపి కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్కు పంపితే గమనించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వాదం తెలపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో బీసీ కులగణన చేసిన చరిత్ర ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇలా దేశంలో కుల గణనను ఈరోజు ఎంత అయితే సంఖ్య ఉందో అంత రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా బంద్ పిలిపివ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఒక ఆలోచనలు తగినట్టుగా ఇలా బీసీల ఐక్యత కొరకు పోరాటం చేస్తూ రిజర్వేషన్ల సాధన కొరకు నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తారు. రాష్ట్రంలో ఉన్న బార్లలో ఉన్న సరుకంతా డిస్టిలరీల దగ్గర కొన్నదేనా ఛాలెంజ్ చేస్తున్నాం. బార్లలో అమ్ముతున్న మద్యంలో 10% కూడా ప్రభుత్వం దగ్గర కొన్నది కాదు. బార్లలో నకిలీ మద్యం చెక్ చేయకుండా ఉండేందుకు ఒక్కో బార్ 5 కోట్లు లంచమేస్తోంది. ఈ డబ్బు ఎవరికి చేరుతోంది అని అంటున్న పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. లేదా కొల్లు రవీంద్ర గారు, ఎక్సైజ్ కమిషనర్ మేనా గారు, వీళ్ళ దారుణమైన స్కామ్, బారుల్లో ఎంత స్కామ్ జరుగుతుందో ఛాలెంజ్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, తిరుపతి, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఇట్లాంటి 5 లక్షల పైబడి జనాభా ఉన్న బార్లకి 75 లక్షల ఫీజు. అవును కదా. మచిలీపట్నం, గుడివాడ లేదా ప్రొద్దుటూరు లేదా విజయనగరం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అంటే 50,000 దాటి 5 లక్షల లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో 55 లక్షల ఫీజు కదా. పెడన, అమినిగడ్డ, నందికొట్కూరు ఇట్లాంటి ఊళ్ళలో 35 లక్షల ఫీజు నేను అనుకుంటున్నాను. ఈ 35 లక్షలు జాగ్రత్తగా మీకు కట్టాలంటే, అంటే కట్టాళ్ళు బాగుపడాలంటే వాళ్ళ అద్దులు కానీ లేదా కరెంటు ఛార్జీలు కానీ స్టాఫ్ జీతాలు కానీ అన్నీ వేసుకుంటే రోజుకి బెజవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు, కర్నూలు లాంటి పెద్ద ఊళ్ళలో రోజుకు 3 లక్షల రూపాయలు అమ్మాలి. అమ్మకపోతే లాభం గోపులోకి వస్తాం. ఇళ్ళు కాళ్ళెత్తి ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకోవటమే. బందరు, గుడివాడ, అనకాపల్లి, ప్రొద్దుటూరు
కడప ఇట్లాంటి ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళలో అయితే రోజుకి 2.5 లక్షల రూపాయలు అమ్మాలి ఈయన పక్షంలో బ్రేక్ ఈవెన్ రావాలంటే. లేదా మిగతా ఊళ్ళలో బార్లు అన్ని చోట ఉన్న చోట రోజుకు 2 లక్షల రూపాయలు అమ్మాలి. అసలు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి, తిరుపతి ఇట్లాంటి నగరాల్లో ఒక్కొక్క బారు నెల నెల 80 లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి. కమిషనర్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, నెలకి 80 లక్షల రూపాయలు ఇప్పటికి మీరు సుమారుగా 47 రోజులు ఎంతో 48 రోజులు అయినట్టుంది మీరు బార్లు ఓపెన్ చేసి. అంటే 846 బార్లుంటే దాంట్లో 500 చిల్లర బార్లు ఓపెన్ అయినాయి, 300 చిల్లర బార్లు ఓపెన్ అవ్వాల. అంటే ఎవడో రాలా. ఈ 500 చిల్లర బార్లలో విజయవాడ లాంటి నగరాల్లో 80 లక్షలు నెలకి కొనకపోతే, మీ దగ్గర సరుకు కొనకపోతే ఈ రోజు అమ్మకాలు కొనేవాడు తాగేవాడు తర్వాత సంగతి, ఎంత తాగాడు అంత. నువ్వైతే 80 లక్షలు లేనిదే షాప్ నడవదు, దివాళా తీసేయాలి, నెలకే దివాళా తీసేయాలి. బందర్ లాంటి ఊళ్ళలో, బందరు, గుడివాడ, పొద్దుటూరు, నంద్యాల ఇట్లాంటివి అన్నా అనుకున్నాం కదా, ఇట్లాంటి వాటిల్లో రోజు అంటే నెలకి 65 లక్షలు సరుకు కొనాలి డిపోలో, గవర్నమెంట్ డిపోలో. లేదా మిగతా చోట్ల నెలకి 50 లక్షలు సరుకు కొనాలి. కొంటున్నారా అని అడుగుతున్నాను. లెక్కలు తీస్తారా? ఛాలెంజ్ ఇది మీ గవర్నమెంట్కి. అలా లేకపోతే నేను మీకు క్షమాపణ చెప్తా బహిరంగంగా. నేను చెప్పిన లెక్క కాకుండా మీరు లెక్క చెప్పండి, నెలకి ఎంత సరుకు కొంటున్నారు ఈ బార్లో వాళ్ళందరూ, మరి ఎట్లా నడుస్తున్నాయి? మొత్తం నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ప్రభుత్వం దగ్గర కొన్నటువంటి బ్రాందీ సీసాలు కాకుండా, లేదా మన జనార్దన్ దగ్గర, జయచంద్రారెడ్డి దగ్గర, సురేంద్ర నాయుడు దగ్గర, లేదా తెలంగాణనో గోవానో ఏదో బయట మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి సరుకుని తాగించడం ద్వారా మాత్రమే ఈ బార్లు బతుకుతున్నాయి, బార్లు నడుస్తున్నాయి. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా, రేపుగా ప్రతి రాష్ట్రం, ప్రతి ఊర్లో, బారున్న ప్రతి ఊర్లో మీ ఎక్సైజ్ ఆఫీసర్తో పాటు వైసీపీ ఉన్న ఒకడిని, మా పార్టీ ఉన్న ఒకడిని, సిపిఐ ఒకడిని, సిపిఎం ఒకడిని, కాంగ్రెస్ పార్టీలో సగమేగా మీతో ఉన్నది, పోనీ ఆ సగం కాంగ్రెస్ పార్టీ మీతోనే ఉంటుంది కదా, మిగతా సగంలో ఒకడిని నిజ నిర్ధారణ కింద వేసి ప్రతి బారుకి వెళ్లి సరుకు చెక్ చేద్దామా? ఛాలెంజ్ చేస్తున్నాను. సరుకు మొత్తం ప్రభుత్వం దగ్గరికి ఉన్న సరుకా కాదా చెక్ చేద్దాం పదండి. ఆ బారు పేరు మీద ఉన్నటువంటి, బారు పేరు మీద కొనుక్కొచ్చిన సరుకా కాదా చెక్ చేద్దాం పదండి రేపొద్దున. లేదా మధ్యాహ్నం, అంటే ఇవాళ టీములు వేయటానికి టైం పడుతుంది కాబట్టి రేపొద్దునే వెళ్దామా? మీరు ఇస్తారా? ఏ బార్ అతను ఈ 47 రోజుల్లో ఎంత సరుకు కొన్నారు మీ దగ్గర? ఉండదు. మీరు ఎవరో 10% కూడా, వాళ్ళు అమ్మిన దాంట్లో 10% కూడా మీ దగ్గర కొన్న సరుకే అది. ప్రతి బార్లో విపరీతమైనటువంటి స్కామ్ జరుగుతుంది. ఇది జనార్దను, జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు కంటే కూడా పెద్ద స్కామ్ ఇది. నెల నెల రాష్ట్రంలో ఉన్నటువంటి 500 చిల్లర బార్ల నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరికి వెళ్తున్నాయి ఆ సరుకు? అది కాకుండా ఇంకేమన్నా దొంగ సరుకు అమ్ముతున్నాడా చెక్ చేయకుండా ఉండటం కోసం 5 కోట్ల రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి? సారా మంత్రి గారికి వెళ్తున్నాయా? కమిషనర్ గారికి వెళ్తున్నాయా? లేదా ఎవరికి వెళ్తున్నాయి? ఇంత విచ్చలవిడిగా మద్యం స్కామ్ చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవటమా?
మోసపూరిత విధానాలకు స్వస్తి పలికేలా కాంగ్రెస్ పార్టీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ బీజేపీ నాయకులు శనివారం గోదావరిఖనిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడారు. అడుగు బలహీన వర్గాల ఐక్యత, బీసీల ఐక్యత, అమలు చేయాలి 42% రిజర్వేషన్లను వెంటనే, అమలు చేయాలి 42% రిజర్వేషన్లను వెంటనే, బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సాధిద్దాం బీసీల హక్కులను, సాధిద్దాం బీసీల హక్కులను, ఎస్సీ బీసీల ఐక్యత, ఎస్సీ బీసీల ఐక్యత, అడుగు బలహీన వర్గాల ఐక్యత, భారత్ మాతా కీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు 66 అబద్ధాలతో ప్రభుత్వానికి చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అమాయకులైన బీసీ బిడ్డలను మరోసారి మోసం చేసింది. ఈ ప్రభుత్వము కుడి చేత్తో ఇస్తూ ఎడమ చేత్తో లాక్కోవడం వారికి వెన్నెతో పెట్టిన విద్య. వారే ఇస్తామంటున్నారు, మళ్ళీ పక్క వాళ్ళతో వాళ్ళ మనుషులతోనే పిటిషన్లు వేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 27 మంది మంత్రులను బీసీలనే చేశారు. వాస్తవానికి ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అబద్ధాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు, బీసీ బిడ్డలు అందరూ ఏకమవుతున్నారు. మరోసారి ప్రజాక్షేత్రంలోకి పోయి వీళ్ళు ఓట్లు అడిగే దిశగా మాత్రం ప్రయత్నాలు చేస్తే ఆ పార్టీని బొందబెట్టే దిశగా బీసీ బిడ్డలు ముందున్నారని చెప్పి మరోసారి వారందగా మొత్తం బీజేపీ పార్టీ నాయకత్వం అంతా బీసీ బిడ్డలకు అండగా ఉంటుందని నమ్మకం కలిగిస్తూ బీజేపీ ప్రభుత్వం మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధైర్యాన్ని నింపాలని చెప్పి బీజేపీ కార్యకర్తలకు నాయకులకు విన్నపం చేస్తున్నారు. గత ఎన్నికలలో 6 హామీలు 420 హామీలతో మరి ప్రభుత్వాన్ని గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి ఏ గ్యారెంటీ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. మరి బీసీలకు జనాభాలో సగమైనటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అభూతలు కల్పిస్తూ మరి తత్సారం చేస్తూ 2 సంవత్సరాలు కూడా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని రాకుండా చేస్తూ మరి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏది ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లను మరి అమలు చేయాలని బీసీల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతీయ జనతా పార్టీ మరి రామగుండం నియోజకవర్గం ఆధ్వర్యంలో మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కూడా కన్ను తెరిచి మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క 42% రిజర్వేషన్లు ఏదైతే బీసీలకు ఇస్తామన్నదో వాటిని వెంటనే అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ అమలు ఈ యొక్క వాళ్ళ హామీలను కనుక అమలు చేయకపోతే ప్రజలు వాళ్ళను తుంగలో దొక్కేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ నగరపాలక సంస్థ పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో జనగామ ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో 197.55 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, మున్సిపల్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ బొడ్డు చంద్రయ్య, మల్లపల్లి రాజం, అడవంతల మల్లేష్ మురళి వీరితో పాటు దాదాపు 200 మంది వీఆర్ఏ సీనియర్ నాయకులు చేరికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దానిలో భాగంగా మనం ఈ జనగాం మేజర్ ఏరియాస్ జనగాం సప్తైది కాలనీ ఉదయనగర్ పేసర్వాడ నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ప్రణాళికబద్ధంగా మన చరిత్రాత్మకమైన శివాలయాన్ని నుండి గౌరవ దానిగా 9వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆడబత్తుల మల్లేష్ గారు, జనగామ చంద్రయ్య గారు, మల్లపల్లి రాజం గారు, ఆడబత్తుల శ్రీనివాస్ గారు, భీమా నారాయణ గారు, మేకల రాజలింగు గారు, మాజీ కౌన్సిలర్ జనగామ పుట్టు చంద్రయ్య గారు, అధ్యక్షులు స్వాములు ఊదరి రాజమౌళి గారు, ఆడబత్తుల విజయ గారు, దాముక మల్లేశ్వరి గారు, దాసరి రాయమల్లమ్మ గారు, దాముక వినీల గారు, దాముక ప్రసన్న గారు, సుంకరి సది గారు, సుంకరి సది గారు, బీసీ బంద్కు మద్దతుగా న్యాయవాదులు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో జరుగుతున్న పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణమన్న న్యాయవాదుల సంఘం నాయకులు జక్కుల వంశీకృష్ణ ఈ నెల 18న జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడి. బీసీల రిజర్వేషన్ కోసం రాష్ట్ర బంద్ని బీసీల జేఏసీ ఇచ్చిన ఏదైతే ఇంద్రాసువాణి కేసు ఉందో ఆ ఇంద్రాసువాణి కేసు ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించే చెప్పింది. ఎక్కడ కానీ పొలిటికల్ రిజర్వేషన్, లోకల్ బాడీస్ గురించి రిజర్వేషన్ కానీ ఎక్కడ మాట్లాడలేదు. సో మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపారికల్ డేటా కూడా వచ్చింది. ఆ డేటా ప్రకారము 42% ఏదో ఇస్తున్నారు. 42% కూడా మాకు సరిపోదు. అయినా కూడా 42%కి మేము యాక్సెప్ట్ చేసి బీసీ సంఘాలన్నీ కూడా ముందుకొచ్చేసి అరే ఇస్తున్నారు కదా అని అందరూ పండుగ వాతావరణంలో వచ్చిన తర్వాత ఒకటేసారి నిప్పు మీద నీళ్లు పోసినట్టు ఒకటేసారి ఇంట్రీమ్ స్టే వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలందరూ ప్రతిరోజు వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ నుండి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే రేపు జరగబోయే బంద్కి అందరూ స్వాతంత్రంగా బయటకు వచ్చి మీ దుకాణాలు కూడా అన్ని బంద్ చేసుకోవాలని మేము మీ వ్యాపారాలు కూడా రేపు సంపూర్ణ మద్దతు పలికి అందరూ బంద్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ కార్యవర్గ సభ్యుని ఏదైతే తెలంగాణ బీసీ చేసి ఇచ్చిన పిలుపు రేపు 18వ తారీఖు బీసీలకి 42% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు మాత్రము అది 10 రోజులలో ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. అదే 40% వచ్చినప్పుడు ఇన్ని అడ్డంకులు వస్తాయి. అక్కడ ఇలాగైతే మద్యం వ్యాపారం చేయలేం. అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ వద్ద మద్యం దుకాణాల యజమానులు నిరసన. వ్యాపారాలు చేయలేమంటూ మద్యం దుకాణాల యజమానులు నిరసన. మద్యం దుకాణాలు తాళాలు జిల్లా ఎక్సైజ్ అధికారికి అప్పగించిన యజమానులు. మార్జిన్ 20% అమలు చేయాలంటూ ఎక్సైజ్ డీలర్లు నినాదాలు. సమస్యలు పరిష్కరించకుంటే దుకాణాలు నిర్వహించలేమన్న నిర్వాహకులు.
జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరిన ఉప్పల్ నాంపల్లి చార్మినార్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.